అవుతుందేమోనని అనుమానంతో ఇంటికొచ్చారే. పాపం ఆయిల్లో కాలేసి కింద పడలేక పైకి లేయలేక నానా అవస్థలు పడుతున్నారు. నువ్వు తొందరగా రా. ఏమైందమ్మా? అటు చూడవే. అయ్యో అత్తయ్య గారు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? సరే ఒక్క నిమిషం ఉండండి. ఏ లే. త్రిష, అత్తయ్య గారు లేవండి. నెమ్మదిగా నెమ్మదిగా. ఏ ముసల్దానా, నువ్వు కావాలని ఆయిల్ పోసావు కదా? ఏయ్ బుర్ర తక్కువదానా, ఆయిల్ నేలపాలు చేయడానికి నేను నీకులాగా నెల తక్కువదాన్ని అనుకున్నావా? పొరపాటున చేయి జారి ఆయిల్ కింద పడింది అంతే. మైథిలి, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? మన ఇంటి దగ్గర నుంచే వచ్చారు అత్తయ్య గారు. అబద్ధం. అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు? బుద్ధి లేక వెళ్దాం పద. జాగ్రత్త అత్తయ్య గారు, జాగ్రత్త జాగ్రత్త. పాపం, నీకొచ్చిన కష్టం పగవాళ్ళకి కూడా రాకూడదు త్రిష. ఈ దెబ్బలన్నీ తగ్గిపోయి నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే కనీసం వారమైనా పడుతుంది కదా. ఏంటి ఎగతాళి చేస్తున్నావా? ఈ రోజు మిస్ అవ్వచ్చా, కానీ ఏదో ఒక రోజు నిన్ను ఖచ్చితంగా పట్టిస్తాను. హలో, ఇదే ఈ ఓవర్ యాక్షనే వద్దు. ఆల్రెడీ తిన్న తన్నులు సరిపోలేదా? అయినా ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకోసారి మైథిలి విషయంలో తల దూర్చాలని ప్రయత్నించి దొరికావనుకో, మా అమ్మ చేతిలో నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చెడపకురా చెడేవు అని మమ్మల్ని ఏదో చేద్దామనుకున్నావు, కానీ నువ్వే చిక్కుల్లో పడ్డావు. నా మాట విని ఇక నుంచి నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. లేదంటే మా అత్తయ్య గారు నిన్నొక చూపు చూసుకుంటారు. ఏమండి, పదండి మనం వెళ్దాం. బాయ్ బాయ్. అయ్యో అమ్మా, త్రిష నా వల్ల కావట్లేదు. మీరు ఆ రోజు గుళ్ళో లీలాకృష్ణ గారితో మాట్లాడారు కదా? నేనేం మాట్లాడలేదు. నేను చూశాను. చెప్పండి, ఏం మాట్లాడారు? ఆంటీ, ఇందాక మీరు కాలు జారి కింద పడ్డ మాట నిజమే కదా? కానీ మైథిలితో ఏంటి నేనేం పడలేదు, నాకేం దెబ్బలు తగలేదు అని చెప్పారు? పైగా ఎప్పుడూ సులోచనమ్మ పడిపోతే శుభప్రద గారు ఈ రోజు చెప్పారు అన్నారు. ఇదంతా ఎందుకు చెప్పారు? కావాలని చెప్పా. ఏం మాట్లాడలేదు మేడం, ఏం మాట్లాడలేదు. ఆగు. ఎందుకంటే మైథిలికి నా కొడుక్కి మధ్య చిచ్చు పెట్టడానికి. ఏం మాట్లాడుతున్నారంటీ? మీకు దెబ్బలు తగిలిన విషయం మైథిలికి చెప్పకపోతే వాళ్ళిద్దరి మధ్య చిచ్చు ఎలా పెట్టినట్టవుతుంది? అదేనే కుటుంబ రాజకీయాలంటే. అత్తగారికి దెబ్బలు తగిలాయని తెలిసినా మైథిలి పట్టించుకోకుండా పరామర్శించకుండా బయటికి వెళ్లిపోయిందని నా కొడుక్కి చెప్పాననుకో, తల్లంటే ప్రాణమిచ్చే నా కొడుకు పెళ్ళాన్ని ఊరికే వదిలిపెడతాడా? ఓహో, ఏడిడు బయటికి రమ్మని ఫోన్ చేసి ఆడికెళ్ళిపోయాడు. కొంపతీసి మైత్రిని చూసి పారిపోయినాడేటి. పోనీలే, ఈ రోజైతే గండం గట్టెక్కేసినదే. మ్యాటర్ క్లియర్ గా అర్థమైందండి. మీరు జారి పడిపోయారని తెలిసి కూడా మైథిలి మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్లిపోయిందని ఉత్తమ్కి తెలిసిందో మైథిలిని చాడామడా వాయించేస్తాడు. ఎస్, పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్య ఎలా గొడవలు పెట్టాలా,
ఎలా ఇద్దరిని విడదీయాలా అని ఆలోచిస్తుంటే ఇన్నాళ్టికి నాకొక మంచి దారి దొరికింది. నా కొడుకుతో మైథిలిని మొహం వాచేలాగా చివాట్లు పెట్టిస్తా. సరే, నువ్వు మైథిలి బయట ఉందో లేదో చూడు. అలాగే అండి. ఏయ్ ఆగు. మైథిలి అయితే ఇంటి బయట లేదు. ఏయ్ ఆంటీ, మైథిలి బయట లేదు. ఉత్తమ్, పాపం ఆంటీ కాలు జారి కింద పడిపోయారు. దాంతో మోకాలికి మోచేతులకి బాగా దెబ్బలు తగిలాయి. నొప్పి తట్టుకోలేకపోతున్నారు ఉత్తమ్. ఆంటీ కొంచెం ఓర్చుకోండి ఆంటీ. మైథిలి, మైథిలి, ఎక్కడున్నావు మైథిలి? అయ్యో నా తలరాత, ఇంకెక్కడ మైథిలిరా? కింద పడి దెబ్బలు తగిలాయని చెప్పినా అయ్యో పాపమని అనకపోగా కనీసం కాపడం పెడదామనో ఏ ఆయింట్మెంటో రాద్దామనో అన్నా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బయటికి వెళ్ళిపోయిందిరా. ఆగు. ఏయ్ ఇదేనా దానికి అత్తగారి మీద ఉన్న గౌరవం? ఇదేనా అత్తగారి మీద చూపించాల్సిన అభిమానం? అమ్మా అమ్మా అమ్మా, అసలు నా కోడలేనా? తన స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా నన్ను ఈ పరిస్థితుల్లో వదిలి వెళ్తుందా? చెప్పరా. అమ్మా, నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నాను. నీకు కింద పడి దెబ్బలు తగిలాయని తెలిసి కూడా మైథిలి నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయిందా? అవునరా, పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. లేకపోతే తన మీద నేనెందుకు అబద్ధం చెప్తాను చెప్పు?